మీరు బేబీ సినిమా టైంలో కూడా అంటే ఇది షిరిన్ కథ అని చెప్పేసి తను చాలా అది చేశాడు. మీరు చేశారు యాక్చువల్‌గా. అంటే అసలు ఆ కాంట్రోవర్సీ ఐ విట్‌నెస్ అండి. నేను అక్కడ ఉన్న మనిషిని కాబట్టి. అంటే డైరెక్టర్ సాయి రాజేష్ గురించి బాగా మీరు అంటే ఒక వీడియోనే చేశారు. ఒకటి కాదు, రెండు చేసిన. నేను ఒక వీడియో చూసాను, హాఫ్ అన్ అవర్ వీడియో. అదంతా తన కథ మొత్తం నిజమేనా? అది కొట్టేశాడు సాయి రాజేష్? ఆఫ్ కోర్స్, అందుకే కదా మాట్లాడుతుంది. యాక్చువల్గా ఏంటంటే కొబ్బరిమట్ట సినిమా అయిన రోజులు కూడా వాస్ నాట్ హ్యాపీ. ఇప్పుడు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ నేను చాలా స్ట్రగుల్ అయిన ప్రాజెక్ట్స్ అది. అంటే ఎందుకు ఒప్పుకున్నా ఇది జస్ట్ బికాజ్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్, సరే అయిపోతే బాగుండు అనే సినిమా కొబ్బరిమట్ట. మీరు చూస్తే సినిమాలో నేను లాస్ట్లో మాయమైపోతా, అసలు ఏమైంది మీ క్యారెక్టర్ అనుకోవాలి. అప్పుడే కదా ఒక మీ మీద ఒక అటాక్ లాంటిది జరిగింది ఆ సినిమా, ఆ టైంలోనేనా? రేప్ అటాక్ జరిగింది ఆ టైంలోనే, దట్ టైం. సో ఇంకా ఇలా అయింది. దాని తర్వాత మీన్వెల్ ప్రాసెస్లో ఏంటంటే షిరిన్ యాక్చువల్గా కొబ్బరిమట్టకు ముందు హృదయకాలం సినిమా తీసి పెద్ద మనిషి. ఆ హృదయకాలం సినిమా తీసిన టైంలో దానికి ట్రైలర్ కట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా షిరిన్ యూస్ టు హెల్ప్. అట్లా సాయి రాజేష్ గారికి ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు అందరూ బయటికి వచ్చి షిరిన్ లాగా కేసు వేసి నాలాగా గట్టిగా మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి ఈ కేసు గురించి నేను వీడియోలు చేసిన తర్వాత పెద్ద మనిషి వల్ల నా బాధితులు అందరూ వచ్చి నాతో ఇలా అయింది అని నలుగురు చెప్పుకున్నారు వచ్చి. సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే షిరిన్ చాలా హెల్ప్ చేసిండు. సో సాయి రాజేష్ ఏమన్నాడంటే, భయ్యా నువ్వు నాకు హెల్ప్ చేసినావు కదా, నేను కూడా ఏం చేస్తాను అంటే ప్రొడ్యూస్ చేస్తాను, నాకు గీతార్ట్స్ వాళ్ళు కొంచెం దే ఆర్ ఎంకరేజింగ్ మీ. సో నేను అమృత ప్రొడక్షన్స్ అన్న ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసుకున్నా, దాంట్లో నేను ప్రొడ్యూసర్గా చేద్దాం అనుకుంటున్నా, నీ దగ్గర స్టోరీ ఉంటే తీసుకురా చేద్దాము అంటే, ఓ దట్స్ సో నైస్ అని చెప్పి పాపం షిరిన్ నరేషన్ ఇస్తే ఇది ఇంట్రెస్టింగ్ ఉంది చేద్దామని చెప్పి గీతార్ట్స్లో నరేషన్ ఇప్పించిండు. మళ్ళీ తర్వాత అదో డూప్లెక్స్ ఆఫీస్ ఉండే కొబ్బరిమట్టది, కింద ఫ్లోర్లో ఒక రూమ్ ఇచ్చాడు. నువ్వు ఇది వాడుకో షిరిన్, వన్స్ ఐ ఫినిష్ కొబ్బరిమట్ట విల్ సిట్ ఆన్ దిస్ అంటే సరే అని షిరిన్ చాలా మంత్స్ అక్కడ హోంవర్క్ చేయడం, బోర్డు మీద అన్ని ఇప్పుడంతా బోర్డు మీద రాసేస్తుంటారు, పేపర్స్ అన్ని అతికేసుకొని ఆ నోట్స్ అంతా అక్కడే ఉండేది. అక్కడే వచ్చేది వాళ్ళంతా రైటర్స్ అంతా అక్కడే చేసుకునే వాళ్ళు. అంతా రెడీ అయిపోయింది స్టోరీ అంతా, ఎప్పుడు చేద్దాం అంటే నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇక దాని తర్వాత రిప్లై లేదు సాయి రాజేష్ నుంచి, పట్టించుకోవడం మానేసిన తర్వాత మరి ఏంది బ్రో సినిమా చేద్దామన్నో ఏంది అంటే, కొంచెం బిజీ ఉన్నా అంటే మరి నాది నేను చేసుకోను అంటే, చేసుకో ఆల్ ది బెస్ట్ అని చెప్పి లైట్ తీసుకోండు. కట్ చేస్తే బేబీ సినిమా, ఇక్కడ షిరిన్ పని షిరిన్ చేసుకున్నాడు, ఇక్కడ బేబీ సినిమా ట్రైలర్ చూసి నేను ఫ్లిప్. అప్పటికల్లా షిరిన్ది నేను ఒక బేబీ సినిమా ట్రైలర్ రిలీజ్కి ముందు నేను షిరిన్ ఒక ఇంటర్వ్యూ చేశాను కూర్చొని. షిరిన్ సినిమా అనేది ఎందుకు బిగ్ బడ్జెట్, కలెక్షన్స్ ఎట్లా వస్తాయి, దీని స్టోరీ అనే ఒక గంట ఇంటర్వ్యూ చేసిన. ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన 1 వీక్లో బేబీ ట్రైలర్ వచ్చింది. ఓకే. సో షిరిన్ ఆల్సో మేడ్. ఒక ఇండిపెండెంట్కి ఒక ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ సినిమా తీయాలంటే చాలా కష్టం. అవును. అలాంటిది కరోనా టైం, ఎంత కష్టపడాలంటే అంత ఈజీ కాదు. పర్మిషన్లు, యాక్టర్స్, డబ్బులు, మళ్ళీ టాలెంటెడ్ ఆర్టిస్టులు కావాలి, సింగర్లు కావాలి, అన్ని 24 క్రాఫ్ట్ల డిపార్ట్మెంట్లని మనం జమ చేసి ఒక సినిమా తీయాలంటే గగనం అది. అవన్నీ హర్డిల్స్ని కష్టపడి అన్నీ చేస్తే ఒక్కసారి క్రెడిట్ లాగేసుకొని నీ సినిమాని లేపేసి ఇంకో సినిమా తీస్తే అది ఇట్స్ హార్డ్ నో. అక్కడ చూసాను అంటే ఇప్పుడు షిరిన్ స్ట్రగుల్ అవ్వడం చూసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు షిరిన్. ఇట్స్ నాట్ ఈజీ ఒక సినిమా తీయాలంటే, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్రోర్స్. ఇంత జరిగిన తర్వాత షిరిన్కి కాల్ చేసిన, ఏంటి షిరిన్ నీకు బాధేస్తుంది, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ, దిస్ ఈస్ వెరీ అన్ఫేర్ అంటే, మాట్లాడదాం గాయత్రి అని చాలా సైలెంట్ అయిపోయి ఇదేంటి షిరిన్ నాకు ఇంకా, బికాజ్ షిరిన్ స్టోరీ రాసిన స్టార్టింగ్లో నేను తనతో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్లో కూర్చున్నాను రైటింగ్స్కి. తను నాతో ఆడిషన్స్ చేసిండు, అంటే ఈ క్యారెక్టర్ నీతో టెస్ట్ చేస్తా అని చెప్పి. అప్పుడు నాకు హెయిర్ కట్ కూడా ఉండేది, నాకు మళ్ళీ విగ్ పెట్టి స్కూల్ డ్రెస్ వేసి నాతోని షూట్ ఇవంతా చేశారు. ఇదంతా ఎఫర్ట్స్ దగ్గరుండి చూసినాను. ఓకే ఇంత చూసినా మనిషిని ఇట్లా అయిపోతుండు అని చెప్పి ఇంకో రోజు ఫోన్ చేసిన, 2-3 రోజులు ఆలోచించుకొని, షిరిన్ నీకు న్యాయం జరగాలి, యూ డిజర్వ్, ఓకే నీ కోసం నేను ఒక సపోర్ట్ అయితే ఉంటాను, నీవు ఏం జరిగింది లేదనేది నాకు తెలుసు. సో అట్లీస్ట్ ఐ వాంట్ టు హెల్ప్ యూ, నాకు ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ దిస్ లీగల్లీ ఐ విల్ స్టాండ్ విత్ యూ. నా సైడ్ నుంచి నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతానో బికాస్ ఐఎమ్ ద విట్నెస్. సో నువ్వు ఒకవేళ లీగల్ ఫైట్ చేస్తా అని డిసైడ్ అయితే కౌంట్ మీ ఇన్, బికాస్ ఐ విల్ స్టాండ్ విత్ యూ, బికాస్ ఐ నో ద సీన్.
అని చెప్పి నేను ఇంకా షిరీన్కి ఫోన్ చేస్తే ఒక 1 వీక్లోనేమో మొత్తం సైలెంట్ అయిపోయాడు. మొత్తం హోంవర్క్ చేసుకొని వీళ్ళ కాన్వర్జేషన్స్ ఏంటి అసలు ఏంటి మొత్తం అన్ని రీసెర్చ్ చేసుకొని ఒక బుక్ తయారు చేసుకొని దెన్ వీ స్టార్టెడ్ కమింగ్ అవుట్. మొన్న కోర్టుకి వెళ్ళి ఒక 3 సార్లు వెళ్ళాం కోర్టుకి. ఇంకా నడుస్తుందా కేసు? టైం పడుతుంది బట్ యా ఇట్స్ గోయింగ్ ఆన్. వెళ్ళి మొన్న నేను అది విట్నెస్ సాక్ష్యం చెప్పొచ్చా.